వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పాకిస్తాన్ జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఉగ్రవాదులను పెంచడం కాదు, ఉగ్రవాదాన్ని ఒక వ్యాపార నమూనాగా మార్చడం. దశాబ్దాల పాటు ఒకటే ఫార్ములా: యుద్ధం గెలవలేకపోతే జిహాద్, సరిహద్దు దాటలేకపోతే ఫ్రాక్సీ, రాజకీయ ఒత్తిడి కావాలంటే ఉగ్రవాద సంస్థ. ప్రపంచం ముందు బాధితుడి నటన, తెర వెనుక ఉగ్రవాద కర్మాగారం. ఇది ఒక దేశ విదేశాంగ విధానం కాదు, ఇది ఒక నేర సామ్రాజ్యం పనిచేసే విధానం. జైష్ పెరిగింది, లష్కర్ పెరిగింది, తాలిబాన్ పెరిగింది, వందలాది ముఠాలు పెరిగాయి. ప్రతి ఒక్కటి ఏదో ఒక రోజు ఉపయోగపడుతుందని అనుకున్నారు. మంటలతో ఆట ఆడారు, విష సర్పాలతో నిద్రపోయారు, ఉగ్రవాదాన్ని వ్యూహాత్మక ఆస్తిగా పరిగణించారు. కానీ చరిత్రలో ప్రతి నేర సామ్రాజ్యం చేసిన పొరపాటే పాకిస్తాన్ కూడా చేసింది. తాము వాటిని నియంత్రిస్తున్నామని అనుకున్నారు, కానీ వాస్తవానికి వాటి చేతుల్లోనే బందీలుగా మారుతున్నారు. ఏళ్ల తరబడి ప్రపంచానికి ఒకే ఒక కథ చెప్పారు: సరిహద్దు అవతల ఉగ్రవాదులు ఉన్నారు, మా భద్రతకు ముప్పు ఉంది, అందుకే మేము దాడి చేస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబులు పడ్డాయి, గ్రామాలు ధ్వంసమయ్యాయి, పిల్లలు చనిపోయారు. కానీ ప్రతి దాడికి ఒకే న్యాయం: మా భద్రత కోసం. సరే, అయితే ముజాఫర్బాద్ లో ఉన్న వాళ్ళు ఎవరు? బహవల్పూర్ లో ఉన్న వాళ్ళు ఎవరు? జైష్ ఎవరిది? లష్కర్ ఎవరిది? ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసిన ఒక్క దేశం ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదం గురించి నీతులు చెబుతోంది. దొంగతనం చేసిన వాడే పోలీస్ స్టేషన్ ముందు నీతి బోధనలు చేస్తున్నట్లుగా ఉంది. అక్కడ మాస్కో వచ్చింది, అక్కడే అజీద్ దోవెల్ ఒక వాక్యం చెప్పారు: ఉగ్రవాదం విషయంలో డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు. వాక్యం చిన్నది, కానీ అది ఒక దౌత్య వ్యాఖ్య కాదు, ఒక అభియోగ పత్రం, ఒక ఛార్జ్ షీట్. ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదులు ఉన్నారని నువ్వు బాంబులు వేయడం సరైందైతే, పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఉన్నారని ప్రపంచం అదే ప్రశ్న అడగకూడదా? ఆ ఒక్క ప్రశ్నతో పాకిస్తాన్ 20 ఏళ్ల ప్రచారం కూలిపోతుంది. ఆ ఒక్క ప్రశ్నతో బాధితుడి ముసుగు చీలిపోతుంది. ఆ ఒక్క ప్రశ్నతో ఉగ్రవాదంపై నిర్మించిన నైతిక కథనం శవమై పడిపోతుంది. అదే దౌత్యం: శబ్దం లేకుండా గొంతు బిగించడం. ఇప్పుడు రష్యా తాలిబాన్ సమీకరణం వెనుక కూడా ఇదే చీకటి లెక్క కనిపిస్తోంది. ఒకవైపు రష్యాతో డబల్ గేమ్ ఆడుతూ ఉక్రెయిన్ యుద్ధంలో సీక్రెట్ గా లక్షలాది ఆల్టరలీ షేల్స్ అమ్ముకొని రష్యా వీపులో పొడిచింది పాకిస్తాన్. వ్లాదిమిర్ పుతిన్ తనను వెన్నుపోటు పొడిచిన వాళ్లను ఎప్పటికీ వదిలిపెట్టరు. మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ అసీర్ మునీర్ వైట్ హౌస్ లో డిన్నర్లు చేస్తూ అమెరికాతో మళ్లీ రాసు పూసుకు తిరుగుతున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ అమెరికా కాలు పెట్టకుండా ఉండడానికి పుతిన్ పక్కాగా లైన్ క్లియర్ చేశారు. కానీ ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ. షరియా చట్టాల తాలిబాన్ కి మనం డైరెక్ట్ గా వెపన్స్ ఇవ్వలేం. మనకున్న దౌత్యపరమైన హద్దులు మనల్ని ఆపుతాయి. అందుకే వయా రష్యా రూట్ ని యాక్టివేట్ చేసి రష్యా ద్వారా ఆఫ్ఘనిస్తాన్ కి బేసిక్ ఎయిర్ డిఫెన్స్, డ్రోన్ స్పేర్ పార్ట్స్ అందేలా దోవెల్ గారు తెర వెనుక నడిపిన భయంకరమైన ఫ్రాక్సీ మైండ్ గేమ్ ఇది. సమస్య ఏంటంటే, జియో పాలిటిక్స్ లో అబద్ధాలు ఎక్కువ కాలం నిలబడవు. ప్రత్యేకంగా అబద్ధపు పునాదుల మీద మొత్తం విదేశాంగ విధానాన్ని కట్టినప్పుడు ఇన్నాళ్ళు పాకిస్తాన్ కి ఒక నమ్మకం ఉండేది: ఆఫ్ఘనిస్తాన్ బలహీన దేశం, ఒత్తిళ్లు తేవచ్చు, బెదిరించొచ్చు, దాడి చేయొచ్చు అని. కానీ జియో పాలిటిక్స్ లో అత్యంత భయంకరమైన క్షణం శత్రువు బలపడినప్పుడు కాదు, నువ్వు బలహీనుడిగా చూసిన వాడి వెనుక ఒక్కసారిగా రష్యా లాంటి వీటో పవర్ అణుశక్తి నిలబడినప్పుడు. అక్కడే లెక్కలు మారతాయి, వ్యూహాలు మారతాయి, దౌర్జన్యం జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకుంటోంది. ఇవాళ తాలిబాన్ డిఫెన్స్ మినిస్టర్ ఎంత ధైర్యంగా పాకిస్తాన్ ని హెచ్చరిస్తాడో చూసారా? ఇకపై మాపై దాడి చేయడానికి వీల్లేదు, మా వెనుక రష్యా వెపన్స్ ఉన్నాయి. బోర్డు మీద కనిపించేది ఆఫ్ఘనిస్తాన్, కనిపించనిది పాకిస్తాన్ భయం. ఎందుకంటే ఇన్నాళ్ళు వేటాడిన వాడే ఇప్పుడు వేటాడబడే అవకాశాన్ని చూస్తున్నాడు. జియో పాలిటిక్స్ లో కొన్ని నేరాలకు వెంటనే శిక్ష పడదు, కొన్ని నేరాలు సంవత్సరాల పాటు లాభాలు ఇస్తాయి. అందుకే అవి మరింత ప్రమాదకరమైనవి. పాకిస్తాన్ చేసిన తప్పు కూడా అదే. పెంచింది, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చింది, ఎగుమతి చేసింది. ఆ తర్వాత ప్రపంచం మర్చిపోతుంది అనుకుంది. కానీ చరిత్రకు ఒక చెడ్డ అలవాటు ఉంది: అది మర్చిపోదు, అది క్షమించదు, అది వేచి చూస్తుంది సరైన సమయం కోసం. ఇప్పుడు దశాబ్దాల పాటు ఇతరుల ఇళ్లలో మంటలు పెట్టిన దేశం ఆ పొగ తన ఇంట్లోకి వస్తుండడం చూస్తుంది. ఇన్నాళ్ళు అగ్ని తమ నియంత్రణలో ఉంది అనుకున్నారు, ఇప్పుడు ఆ అగ్ని యజమానిని గుర్తుపట్టడం మానేసింది. అది ముగింపు కాదు, బిల్లు రావడం మొదలైన క్షణం మాత్రమే. 20 ఏళ్ల పాకిస్తాన్ విదేశాంగ విధానానికి రాసిన మరణ ధృవీకరణ పత్రం. బహుశా ఇప్పటికే పోస్టులో పడిపోయి ఉండవచ్చు. అవునా కాదా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఫస్ట్ వీక్ వచ్చేసింది, శాలరీస్, రెంట్స్ చాలా ఉన్నాయండి. కొన్ని అనివార్య కారణాల వల్ల
మనం మధ్యలో కొంత వీడియోస్ కూడా చేయలేకపోయాము. ఈ మంత్ ఆర్థికంగా చాలా భారం అవుతుంది. కాబట్టి మీరే ఆర్థికంగా చేయూతనందించి ఈ ఛానల్ని కాపాడతారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయం అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.